ఇక్కడ పత్రిజీ శక్తి స్థల అని రాసి ఉన్నది. అందరూ నిమ్మలంగా సప్పుడు చేయకుండా ఎక్కలొల్లి చేయకుండా సప్పుడు చేయకుండా గమ్మున పోయి కూర్చున్నారు కుర్చీలల్లా. అది ఏమున్నది ఏం కథ చూద్దాం పండి. ఎవరు మాట్లాడతలేరు, ఎక్కువ తక్కువ మాట్లాడు అసలు మాట్లాడతలేరు. నిశ్శబ్దం పాటించుండని రాసి ఉన్నది. అందుకని చిన్నగా చెప్తున్నా నేను. ఇక మీది పోదాం పండి. పత్రిజీ స్వామి సమాధి ఇదేనంట. అందుకని అందరూ నిమ్మలంగా సప్పుడు చేయకుండా కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారు. ఇక్కడ స్వామికి ఇట్లా ధ్యానంలో ఉన్నాడు అన్నట్టుగా. నడుండి కిందికి ప్రశాంతంగా ఉన్నది. ఏడగింత సప్పుడిన పడతలేదు. నిమ్మలంగా ఉన్నారు ఎక్కడోళ్ళు అక్కడ. ఎవరికి దోషిన కాడ వాళ్ళు కూర్చుంటున్నారు. గమ్మున ధ్యానం చేసుకుంటున్నారు. ఇక్కడ నీళ్ళు గిట్లా పెట్టిండ్రు. నీళ్ళు గిట్లా తాగాలంటే తాగొద్దు. జరని ఒక బుక్క నీళ్ళు తాగు. కొన్ని నీళ్ళు పోయాము. అప్పటి నుండి చెప్తున్నా కదా పిరమిడ్ 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 చూస్తా 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 అని. హాగో పిరమిడ్ చిన్న పెద్దగా లేదమ్మా. దానికి అతేందో అరుచుకునే ముందు మొదలాడ శివుడు ఉన్నాడు. ఒకసారి స్వామికి దండం పెట్టుకొని పోదాం పాండిగా. పిరమిడ్లకు పోయే ముందే ఇక్కడ ఒక పెద్ద శివుని విగ్రహం ఉన్నది. ఇక్కడ గట్టి గట్టిగా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఎవ్వరు చూసినా సప్పుడు చేస్తలేరు, మాట్లాడతలేరు. సాము ఉన్నారు. స్వామికి దండం పెట్టుకుందాం పాండి.